హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. కేంద్రం కీలక నిర్ణయం అయితే ప్రకటన. పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అతి త్వరలోనే సుమారుగా 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్ అయితే అందనుందండి. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటు అయితే పెంచే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు కార్మిక సంఘాలు, పెన్షన్ సంఘాలు ఈపీఎఫ్ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ రేట్ని అయితే అందిస్తున్నాయి. ఇప్పుడు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. సో 8.2 కంటే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కానీ గతంలో ఇంతకంటే ఎక్కువే ఉండేదండి. 8.6, 8.7 వరకు కూడా ఉండేది. అది కూడా చూద్దాము. సో ఈ వల్ల తగ్గింది. సో మళ్ళీ పెరగాల్సి అయితే ఉందన్నమాట. 8.25 కంటే పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ గతంలో అంటే 2023-24కి 8.15%గానే ఉండేదన్నమాట. సో ఈ రేటును 8.25కి అయితే 2024లో పెంచడం జరిగింది. ఇప్పుడు పీఎఫ్ వడ్డీ మరోసారి పెంచే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో తమ మూలధనం పెరిగే అవకాశం ఉందని అంచనాలు కూడా వేసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సిబిటి అలాగే ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ పిఎఫ్పి వార్షిక వడ్డీని 8.15% నుంచి 8.25%కి పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. మార్చి 2022లో ఈపీఎఫ్ పై వడ్డీ 4 దశాబ్దాల కనిష్ట స్థాయి 4 దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత తక్కువలో 8.1%కి తగ్గించారు. ఇది అంతకుముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 వరకు అయితే ఉండేది అన్నమాట. ఇప్పుడు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు 8.5% వరకు కూడా తెచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో 8.5 వరకు కూడా ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ 8.25 నుంచి 8.5 వరకు ఒక 0.25% వరకు అయితే పెరిగే అంచనా నిపుణులు వేశారండి. ఇలాగే ఉంటే 2018-19కి ఈపీఎఫ్ వడ్డీ శాతం అనేది 8.65% కూడా ఉండేది. 2018-19లో సో 8.65 వరకు ఉండేది. ఈపీఎఫ్ఓ తమ కస్టమర్లకు 2016-17లో 8.65% ఇచ్చారు. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. హైయెస్ట్ అంటే మనకు 2014-15లో 8.75 వరకు ఇంట్రెస్ట్ వచ్చేదన్నమాట అక్కడ. సో అక్కడ నుంచి క్రమంగా తగ్గించుకుంటూ ప్రస్తుతానికైతే 8.25 వద్ద ఉంది. సో కానీ ఇది 8.5 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ మేరకు ఉద్యోగులు, పెన్షన్లు వారి యొక్క మూలధనం అనేది ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలపై అయితే ఈపీఎఫ్ ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఫ్లక్చుయేషన్ అయితే ఉంటుంది. దాదాపుగా 7 కోట్ల మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఈపీఎఫ్ఓ వడ్డీని నిర్ణయించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై అయితే వడ్డీ సంవత్సరానికి ఒకసారి మార్చి 31న అయితే చెల్లిస్తారు. ఇంట్రెస్ట్ మాత్రం చెల్లిస్తారు. అమౌంట్ రికరింగ్ అవుతుంటుంది అనమాట. మళ్ళీ ఇయర్కి అయితే అమౌంట్ అయితే ఎట్లా వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఏదైతే 8.25 నడుస్తుందో దానికి ఇంకొక 0.25 పెంచుకొని ఒక 8.5 వరకు అయితే పెరిగే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.